ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గ్రీన్స్ 335 అంటే 326లో 335 పెట్టాం. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ కోసం కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గెజెట్ ఆఫీసర్, యోగా ఇన్స్ట్రక్టర్ 1, యోగా డెమాన్స్ట్రేటర్ 3, స్టీవార్డ్స్ 10 మంది, డ్రింకింగ్ వాటర్ ఇన్ఛార్జ్ 1, ఫుడ్ టీమ్ ఇన్ఛార్జ్ 1, సూపర్వైజర్స్ 2, శానిటేషన్ వర్కర్స్ 4, టాయిలెట్ మేనేజర్ 1, వర్కర్ ఫర్ 2 టాయిలెట్స్ అవి 1 పెట్టాం. ఏఎన్ఎం, ఆశా, హమాలీస్ ఈ మరి మొత్తం కూడా పెట్టి ఎక్కడికక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్స్కి ఒక టీముని పెట్టాం. దానికి హైరార్కీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఉండాలని ఉద్దేశం ఇది కూడా పెట్టాం. ఇక్కడ మీరు చూస్తే సూపర్వైజరీ స్ట్రక్చర్స్ కింద మినిస్టర్, ఐఏఎస్ ఆఫీసర్, దెన్ డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్, వాటర్, మెడికల్, శానిటేషన్ ఆల్ ఇన్ఛార్జెస్ పెట్టి మల్టీ డిసిప్లినరీ ఫంక్షనరీస్ హైరార్కీ మినిస్టర్ దగ్గర నుంచి అందరిని కూడా ఈ వర్క్ కింద పెట్టాం. ఇప్పుడు అన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేసేసాం. స్టేజ్, డయాస్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లో చిన్న చిన్న పనులు తప్ప. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూస్తే లైటింగ్ ఇంక్లూడింగ్ డెకరేటివ్, ఎల్ఈడి వాల్ అండ్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు రేపు సాయంత్రానికి, రేపు మధ్యాహ్నానికి మొత్తం పూర్తి అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్యాక్ డ్రాప్, ఫ్లెక్సీస్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. బ్యూటిఫికేషన్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ మైన్యూట్గా సీసీటీవీ కెమెరాస్ కానీ, ఇంటర్నెట్ కానీ, అంబులెన్సెస్ కానీ, మెడికల్ అండ్ ఫస్ట్ ఎయిడ్ బూత్స్ ఒక 15 క్యాంపులు పెట్టి 5 బెడ్డెడ్ టెంపరీ హాస్పిటల్ కూడా పెడుతున్నాం. అంటే ఎక్కడికక్కడ ఒక 5 బెడ్లు పెట్టి ఒక 6 టెంపరీ హాస్పిటల్స్ కూడా కన్స్ట్రక్ట్ పెట్టారు. ఎమర్జెన్సీ లైటింగ్ ఈ మరి మొత్తం ఫైర్ సేఫ్టీ, సెక్యూరిటీ గేట్ సెటప్, కంట్రోల్ రూమ్ సెటప్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఒకసారి రివ్యూ తీసుకున్నాం అందరినీ చెప్పి చేయడం కోసం. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ డన్ అరేంజ్మెంట్స్. ఇక్కడ నాకు ఒక చిన్న ఇది కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయాలి. చాలామంది స్టార్టప్లు వచ్చాయి. ఇప్పుడు ఇది వెరీ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ వస్తున్నాయి. ఇప్పుడు చాలా 1-2 కాదు చాలా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడైతే యోగిఫై అని ఒక స్టార్టప్ పెట్టాడు. అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏఐని ఇంటిగ్రేట్ చేసి మ్యాట్ తయారు చేశాడు. ఆ మ్యాట్ మీద నిలబడుకొని మీరు చేస్తే మీకు ఏ డిసీజ్ కావాలంటే అందులో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే సమయంలో మీరు చేసిన తర్వాత మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఆటోమేటిక్గా యాప్ ద్వారా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఆయన, ఒకసారి చూపించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన 2 నిమిషాల్లో, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఈ పక్క వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కావాలంటే దాని కేసు చూపించేసేయండి ఒక 2 నిమిషాలు, సో దట్ మీరు అందరికీ చెప్పగలిగితే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. Can we show this one? Yeah, please take it on. ఇది యోగిఫై స్మార్ట్ యోగా మ్యాట్ అండి. నా పేరు మురళీధర్ సోమిశెట్టి, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ యోగిఫై. సో మేము ఈ స్టార్టప్ ఐడియా వచ్చింది నా యొక్క హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చినప్పుడు సర్జరీ చెప్పారు, సర్జరీ చేసుకోవాలని. సర్జరీకి వెళ్లకుండా నేను యోగా పాత్కి వచ్చాను. యోగా పాత్కి వచ్చి నేర్చుకున్నాక యోగా ట్రైనర్ అయ్యాను. యోగా ట్రైన్ అయినప్పుడు నాకు అర్థమైంది ఆన్లైన్ క్లాసెస్లో ట్రాక్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. జూమ్ క్లాస్ ఉన్నప్పుడు చాలామంది కెమెరా ఆఫ్ చేసినప్పుడు అర్థం కాదు ఎన్ని మంది చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. అందులోంచి ఒక ఐడియా వచ్చింది, యోగిఫై స్మార్ట్ యోగా. ఒక మ్యాట్ ఒక టీచర్కి అసిస్టెంట్ లాగా ఉంటుంది, స్టూడెంట్కి ఒక గైడ్ లాగా ఉంటుంది. వాళ్ళిద్దరికీ సరిపోయే విధంగా ఎందుకు మ్యాట్ చేసామంటే, కెమెరా అంటే అందరికీ ప్రైవసీ వల్ల ఇబ్బంది ఉంటుంది కెమెరా ముందు చేయాలంటే. మ్యాట్ అంటే కెమెరా లేకుండా ఇందులో సెన్సర్స్, ఇందులో ప్రతి స్క్వేర్ ఇంచ్లో సెన్సర్ ఉంది.
ఈ 2 లేయర్స్ మధ్యన సెన్సర్స్ ఉంటాయి. ఇది ఒక మన పేటెంటెడ్ టెక్నాలజీ ఇండియా యుఎస్లో. ప్రౌడ్ విషయం ఏంటంటే ఇదంతా ఆంధ్ర వాళ్ళే చేసాం. వీఆర్ ద కో-ఫౌండర్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర అండ్ మేడ్ ఇన్ ఇండియా అండి, కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా. చాలామంది చైనా మ్యాట్స్ వాడుతుంటారు, మేము ఇది ఇండియాలోనే చేసాం ఎండ్ టు ఎండ్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా. సో ఇందులో ఉన్న డివైస్ ఇది హార్డ్వేర్. ఇది మ్యాట్ బ్లూటూత్ ద్వారా యాప్తో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ యాప్ అనేది ఇక్కడ చూపిస్తాను నేను క్విక్గా. సో ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేస్తే ఏముందంటే కంటెంట్ వస్తుంది మనకి, యూట్యూబ్లో కానీ అన్ని క్లాసులు వస్తాయి. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అది క్లాస్ వస్తూ ఉంటుంది, మనం ఏం చేస్తున్నామో తెలియదు. ఈ యాప్ ద్వారా ఏముందంటే ఇందులో కంటెంట్ వస్తుంది, మ్యాట్ కనెక్ట్ అయ్యగానే అసలు ఏం చేస్తున్నారు మీరు యాప్ తగ్గట్టుగా, అంటే కంటెంట్ తగ్గట్టుగా. ఒక ఆసన చేయమని అన్నప్పుడు మీరు చేయలేకపోతే కరెక్ట్గా చేయడం ఎలాగో చెప్తుంది, ఒక 2 రీట్రైస్ వస్తుంది, చేసే వరకు మీకు హెల్ప్ చేస్తుంది, చేయకపోతే నెక్స్ట్ మూవ్ అవుతుంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీకు అడ్వాంటేజ్ అంటే వీడియో కూడా ఆగిపోద్ది మీకు వచ్చే వరకు, తర్వాత ముందుకెళ్తుంది. సో ఇది అడ్వాంటేజ్. ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు ఆసక్తి చూపుతున్నారు. వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 12 మంది మావోయిస్టులు ఖమ్మం జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఇందులో 9 మంది పురుషులు, 3 మహిళలు ఉన్నారు. వీరితో పాటు 12 ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, సిఆర్పీఎస్ బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై మావోయిజాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవడానికి మావోయిస్టులు మొగ్గు చూపుతున్నారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ఎదురుగా 12 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టుకు సంబంధించిన డివిసిఎం, అదేవిధంగా ఏసీఎం, అదేవిధంగా మిలిషియా క్యాడర్ 12 మంది ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. దీంట్లో 9 మంది మేల్, 3 ఫీమేల్. అంతేకాకుండా వీళ్ళ హోదాలు వచ్చేసి 2 డివిజనల్ కమిటీ స్థాయి క్యాడర్ ఉన్నారు, 4 ఏరియా కమిటీ మెంబర్స్, 2 పార్టీ మెంబర్స్, 4 మిలిషియా కమిటీలో పనిచేసిన వాళ్ళు. ఈ డివిజనల్ కమిటీలో కూడా పనిచేసిన వాళ్ళలో మన సౌత్ బర్సా డివిజన్ కమిటీలో ఇస్టారం ఏరియా కమిటీలో 8th ప్లాటూన్లో పనిచేసిన వాళ్ళు, అంతేకాకుండా వెస్ట్ బర్సర్ డివిజన్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అది కాకుండా ఒక మనకు బెటాలియన్ నుంచి కూడా 1st బెటాలియన్లో పనిచేసే పార్టీ మెంబర్ కూడా ఈరోజు సరెండర్ అవ్వడం జరుగుతుంది. అది కాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ ఏదైతుందో దీంట్లో పనిచేసే 2 పార్టీ మెంబర్స్ కూడా ఈరోజు మొత్తం సరెండర్ అవ్వడం జరుగుతుంది. వీళ్లకు తక్షణ సహాయం కింద 25,000 ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తరఫున. అంతేకాకుండా డివిజనల్ కమిటీ మెంబర్కి 5 lakhs రివార్డింగ్, ఏరియా కమిటీ మెంబర్ 4 lakhs, పార్టీ మెంబర్స్కి 1 lakh రివార్డింగ్ ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మావోయిస్ట్ టాప్ క్యాడర్ కావచ్చు, మిలిషియా కమిటీ మెంబర్స్ కావచ్చు. మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలో రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా ఏర్పాటు చేసుకున్న వాణిజ్య వ్యాపార సముదాయాలపై జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఫుట్పాత్ ఆక్రమణలు తొలగిస్తూ అధికారుల దళం బలమైన పోలీస్ బందోబస్తులతో కూడిన చర్యలు చేపట్టింది. ఈ చర్యలు రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఆదేశాల మేరకు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వాణిజ్య షెడ్లను, అనుమతి లేని నిర్మాణాలను తొలగించారు. పర్మిషన్ లేకుండా రోడ్లపై షెడ్లు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాబసా చోటు చేసుకుంది. ప్రజల సమస్యలు పట్టవా అంటూ ఎమ్మెల్యే గిత్త జయ సూర్య ఫైర్ అయ్యారు. పట్టణంలోని లక్ష్మీ ప్యారడైజ్ లో మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం ఏమైందని ప్రశ్నించారు. ప్రతి నెల కౌన్సిలింగ్ మీటింగ్ తప్పనిసరి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. చైర్మన్ ఆమోదించిన అజెండాను ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటే డబ్బులు ఎవరు ఇవ్వాలంటూ మండిపడ్డారు. మా టేబుల్ ఐటమ్ కాడికి మేము ఇచ్చిన ఐటమ్ కాడికి మేము సంతకం పెట్టేసి అజెండా ఆమోదం తెలుపుకొని పోతాం. సరేనా? చూసుకోండి, నువ్వు మీ చైర్మన్ చూసుకోండి. తీసుకురానా మన అజెండా తీసుకురా, తీర్మానం చేసుకో, కౌంటింగ్ చేసుకో. ఇప్పుడు ఎంత మంది కౌన్సిలర్స్ ఉంటే అంతమంది ఆమోదమా కాదా అనేది ఒకసారి సంతకాలు కాదు. ఇప్పుడు ఉన్న కౌన్సిలర్స్ ఉన్నటువంటి సభ్యులలో ఎప్పటికెప్పుడు సంతకం
జగన్ పల్నాడు పర్యటనపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గజమాలలు, సన్మానాలు, చంపుతాం, నరుకుతాం అంటూ ప్లాకార్డులు పెట్టడం జగన్కే సాధ్యమైందన్నారు. జగన్ అరాచక ర్యాలీ, పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు చనిపోయారని మండిపడ్డారు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. జగన్ బెదిరింపులకు ఎవరు భయపడరని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. యుద్ధానికి బయలుదేరినటువంటి నీ అరాచక ర్యాలీ వల్ల ఇద్దరు ప్రాణాలని బలికొన్నావు. కనీసం వాళ్ళ కుటుంబాలకు నువ్వేం చెప్తావో మరి వాళ్ళ ఒక్క మాట కూడా నీ నోటి నుంచి వచ్చినటువంటి సందర్భం దాని గురించి లేదు అని అడుగుతా ఉన్నాను. దానికి నువ్వేం చెప్తావు, వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్తావు అని అడుగుతా ఉన్నాను. అలాగే నిన్న పాపం ఆయన ఒక ముసలి కన్నీరు కార్చారు కమ్మవారి గురించి. పాపం కొంతమంది కమ్మవారు తెలుగుదేశం పార్టీతో డిఫర్ అయి నిన్ను నమ్మి నీతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి నీ దగ్గరికి వస్తే వాళ్ళని నువ్వు ఆ రోజున ఎలా వాడుకున్నావు? వాళ్ళందరి చేత కమ్మ వాళ్ళని కమ్మ వాళ్ళతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం, నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. మా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేసావు. అమరావతిని 3 రాజధానుల పేరుతో మా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేశావు. ఐ వాజ్ ద ఫస్ట్ పాలిటీషియన్. నేను అమరావతి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అమరావతి వెళ్ళినటువంటి వాడిని, అమరావతి ఉద్యమం ముందుండి నడిపినటువంటి వాడిని. ఎందుకంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుద్ది, ఈ ప్రాంతానికి మా భవిష్యత్ తరాలకి మేము ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నందుకు ఈ ప్రాంతాలకి మా ప్రాంతంలో రాజధాని వచ్చింది అని చెప్పేసి ఉద్దేశంతో బీజేపీలో ఉండి నేను ఫస్ట్ పాలిటీషియన్, నేను సుజనా చౌదరి గారు ఇద్దరము ఆ రోజున వెళ్ళి మీ ఉద్యమం ముందుండి నడుపుతాము అని చెప్పేసి ఆ రోజున భరోసా ఇవ్వబట్టి ఆ రోజున కవులు కూడా వేశారు రైతులకు. ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నాను నేను. నీ యుద్ధానికి బయలుదేరినటువంటి నీ అరాచక ర్యాలీ వల్ల ఇద్దరు. కడప జిల్లా గండి వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ హయాంలో గండి ఆలయం అభివృద్ధి కోసం 28 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని అన్నారు. వాటితో 95% పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 5% పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుందని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్లు తెరిచి ఆలయ పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అత్యంత ప్రసిద్ధిగాంచిన గండి ఆంజనేయ స్వామి ఆలయానికి ఇవాళ చక్రాయపేట, రేంటల్ల ఈ మండలాలకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా గుడి చైర్మన్, ఆలయ చైర్మన్ తేజ అందరం కూడా ఇవాళ ఉదయం మరి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఆంజనేయ స్వామి సన్నిధికి వచ్చిన దాదాపు 3-4 సందర్భాల్లో ప్రతిసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేశాం. ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి. ఆ ప్రత్యేకత ఏంటంటే రావణ సంహార యుద్ధం తర్వాత శ్రీరామచంద్రుడే స్వయంగా తన బాణంతో గీసిన ఆంజనేయ స్వామి ప్రతిమ ఇక్కడ ఉంది. సో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. సజీవంగా ఉన్న ఆ విగ్రహం దర్శించుకోవడానికి, ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. శ్రావణ మాసం అయితే కేవలం ఆ 3-4 వారాల్లోనే కనీసం 10 నుంచి 15 లక్షల మంది భక్తులు ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే పరిస్థితి ఉంది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుంది. మరి ఇంత ప్రసిద్ధిగాంచిన టెంపుల్, ఇంతమంది భక్తులు ఉన్న టెంపుల్, ఈ టెంపుల్ పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ ఉందో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె డిజిటల్ అసిస్టెంట్ దాడిలో గాయపడ్డ బాధితులను కలెక్టర్ శ్రీధర్ చామకూరి పరామర్శించారు. బాధితుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరపున క్షమాపణలు తెలిపి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. శాఖపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసిస్టెంట్ను విధుల నుండి తొలగించి విచారణ నిమిత్తం ఎంక్వైరీ ఆఫీసర్గా మదనపల్లి సబ్ కలెక్టర్ను వేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఇవాళ శాఖపరమైన చర్యలు ప్రారంభిస్తాం అండ్ సబ్ కలెక్టర్ గారిని ఎంక్వైరీ ఆఫీసర్ వేస్తాం కాబట్టి సో మాక్సిమం పనిష్మెంట్ మేము ప్రపోజ్ చేస్తాం. యూ డోంట్ వరీ. అంటే అతను చేసిన పని అనేది ఒక వ్యక్తిగా చాలా రాంగ్ ప్రవర్తన. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎక్కువ నిన్న జరిగిన మీటింగ్ ఏంది? ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం జీబీ లింక్ ప్రాజెక్టును ఎట్లా ఆపాలి, అది వాస్తవం. దాని మీద కూడా తట్టి లేపింది బీఆర్ఎస్ పార్టీ. నిన్ను మొద్దు నిద్రపోతుంటే నేను మొట్టమొదలు ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడితే నా ప్రెస్ మీట్ అయిన గంట తర్వాత 3 రోజుల కింద డేట్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ విడుదల చేసిండ్రు. నా ప్రెస్ మీట్ అయిన గంటకు. రెండవసారి అరే వాళ్ళు ఆల్రెడీ టెండర్లకే పోతున్నారా, నువ్వేం చేస్తున్నావు అని నేను రెండోసారి ప్రెస్ మీట్ పెట్టి చెడామెడా వాయిస్తే మళ్ళీ గంటకు నిన్న డేట్ వేసి మళ్ళీ ఉత్తరం రిలీజ్ చేస్తాడు. నా ప్రెస్ మీట్లతోనే నువ్వు ఉత్తరాలు రాసినావు. బీఆర్ఎస్ పార్టీ తట్టి లేపినాకనే ఢిల్లీకి పోయి దరఖాస్తు పెట్టినావు నువ్వు. పోనీ ఆ రాజకీయాలు మాకు అవసరం లేదు, మాకు రాష్ట్రం ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ అఖిలపక్షాన్ని డిమాండ్ చేస్తే మా ఎంపీ గారు మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తామని మా రవిచంద్ర గారు చెప్తే ఆ మద్దతు తీసుకొని ఏకవాక్య తీర్మానం చేసి ఢిల్లీకి పంపి నువ్వు దాని మీద రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతావా, దాన్ని రాజకీయ వేదికగా మారుస్తావా? పోనీ అనలనే ఉన్న నిజం ఉందా? కేసీఆర్ను బదనాం చేయాలి, చంద్రబాబు మెప్పు పొందాలి అని నిన్నటి రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినట్లుగా కనబడతా ఉంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నిన్న చేసిన ప్రయత్నం బనకచెర్లను ఆపాలని కాదు, బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడిండు నిన్న. నేను చెప్తా, ఆధారాలతో సహా చెప్తా. ఆ వీడియో ఉందా బాబు? రేవంత్ రెడ్డి గారు బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. ప్లీజ్ అండర్స్టాండ్, అంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు, గోదావరిలో ఒక 1000 టీఎంసీలు ఇచ్చేయింది, కృష్ణాలో ఒక 500 టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంతైనా తీసుకుపో, ఎన్నైనా కట్టుకో, ఏమన్నా చేసుకో అంటాడు. నీ అయ్యసోమ్మ నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా? నువ్వేమైనా రాజువా? దిస్ ఈజ్ డెమోక్రసీ, దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, దెర్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషన్. హూ ఆర్ యూ టెల్ లైక్ దట్? నువ్వు 1000 గోదావరిలు ఇచ్చి నీ ఇష్టం ఉన్నంత వాడుకో, 500 కృష్ణాలు ఇచ్చి నీకు నువ్వేమన్నా చేసుకో. నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడు. నువ్వు నిన్న మాట్లాడింది 1000 టీఎంసీలు గోదావరిలు ఇచ్చి నీ ఇష్టం ఉన్నంత తీసుకో అంటావు. నిన్న నీ ఇంజనీరే ఆయన ఎవరో ఒక ప్రజెంటేషన్ ఇచ్చిండు, ఐ థింక్ డీడీ గోదావరి, ఆయన సుబ్రహ్మణ్య ప్రసాద్, నేను చూస్తూ ఉంటే వీడియోలో. ఆ సుబ్రహ్మణ్య ప్రసాద్ నిన్న ప్రజెంటేషన్లోనే స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? సార్, తెలంగాణ రాష్ట్రము 968 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన చేసింది. 968 టీఎంసీలకు ప్రాజెక్టులను డిజైన్ చేసి గ్రౌండ్ చేసింది. అందులో 946 టీఎంసీలకు కేంద్ర జలవనరుల సంఘం హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది. అంత స్పష్టంగా చెప్పిండ్రు. నువ్వు 1000 ఇచ్చిగా మొత్తం తీసుకుపోవటం ఏందాను? నువ్వు చంద్రబాబు ఇంకా నీకు చంద్రబాబుని అడుక్కునే బుద్ధి పోతున్నట్లేదు. చంద్రబాబు దయా దాక్షిణ్యాల మీద బతుకు నీకు ఇంకా సోయి నుంచి వెనకెళ్ళి బయటకు వచ్చినట్టు లేవు. నువ్వు చంద్రబాబు ఇచ్చేదేంది 1000 టీఎంసీలు? ఇట్ ఈజ్ అవర్ రైట్. తెలంగాణ రాష్ట్రానికి ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ జీవోలు ఇచ్చారు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత